పచ్చని అడవిలో లిల్లీ అనే చిన్న కుందేలు తాజా క్లోవర్ల కోసం కుతూహలంగా తిరుగుతోంది. అదే సమయంలో పిప్ అనే ఉల్లాసకరమైన ఉడుత ఒక అకాన్ పట్టుకుని ఒక చెట్టు కిందకు దూకుతుంది. పిప్కు ఒక క్లోవర్ను అందిస్తుంది మరియు పిప్ తన అకాన్ను పంచుకుంటాడు. ఇది వారి స్నేహం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. లిల్లీ మరియు పిప్ కలిసి అడవిని అన్వేషించాలని నిర్ణయించుకుంటారు. ఇవి పొడవైన గడ్డి గుండా తిరుగుతూ పడిపోయిన దుంగలపైకి దూకి కొండలు ఎక్కుతాయి. పిప్ చురుకుగా ఉండటం వల్ల లిల్లీని ద్రాక్షతో పైకి లాగడం ద్వారా నిటారుగా ఉన్న వాలును అధిరోహించడానికి సహాయపడుతుంది. మరియు పిప్ పచ్చిక మైదానంలో ఒక రహస్య ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకుంటారు. పిప్ చెట్ల నుండి కొమ్మలు మరియు ఆకులను సేకరిస్తుంది. లిల్లీ మృదువైన నాచు మరియు పువ్వులను సేకరిస్తుంది. ఇద్దరూ కలిసి రంగురంగుల పూలతో అలంకరించిన ఒక చెట్టు కింద సౌకర్యవంతమైన చిన్న బొరియను సృష్టిస్తారు. ఒకరోజు ఒక డేగ పచ్చిక మైదానంపైకి ఎగురుతూ చిన్న జంతువులను చూస్తుంది. పిప్ వెంటనే లిల్లీని హెచ్చరిస్తాడు మరియు వారు వారి రహస్య ప్రదేశంలోకి దూసుకొస్తారు. పిప్ ప్రవేశద్వారం వద్ద నిలబడి డేగను భయపెట్టడానికి చిన్న గులకరాళ్లను విసురుతుండగా లిల్లీ అతన్ని వెనుక నుండి ఓదార్చుతుంది. వారి టీం వర్క్ మరియు ధైర్యసాహసాలు వారిని ప్రమాదం నుండి రక్షిస్తాయి, వారి బంధాన్ని బలపరుస్తాయి. వారి స్నేహానికి కృతజ్ఞతగా లిల్లీ మరియు పీప్ ఒక చిన్న వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. వారు అడవి స్నేహితులను ఆహ్వానిస్తారు. పక్షులు, ముళ్లపందులు మరియు జింకలు కూడా. ప్రతి ఒక్కరూ పచ్చిక మైదానంలో గుమిగూడి బెర్రీలు, గింజలు మరియు క్లోవర్లను ఆస్వాదిస్తున్నారు. పీప్ అకాన్లను నొక్కడం ద్వారా సంగీతాన్ని ప్లే చేస్తుంది మరియు లిల్లీ సంతోషంగా నృత్యం చేస్తుంది, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. రోజు ముగియగానే లిల్లీ మరియు పిప్ గడ్డిపై పడుకుని నక్షత్రాల ఆకాశం వైపు చూస్తున్నారు. ఏది ఏమైనా ఒకరినొకరు చూసుకుంటామని వాగ్దానం చేస్తారు.